పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. కాని ఇంకా కొన్ని పల్లెలు సరైన సదుపాయాలు లేక ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి. ఎంత చీకటైనా పారద్రోలేది చదువు ఒక్కటే. మన అందరికీ స్కూలే మొదటి ప్రయోగశాల. పిల్లలు, ఈరోజు మనం సోలార్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. సోలార్ ఎనర్జీ అంటే సూర్యకిరణాల నుంచి వచ్చే శక్తి. దీన్ని సోలార్ ఎనర్జీ అంటారు. స్కూల్లో చెప్పే ప్రతి పాఠం మన నిజ జీవితంలో ఉపయోగపడేదే. వాటికి మన మేధాశక్తి తోడవ్వాలి అంతే. బాబు ఎంతో ఆసక్తిగా టీచర్ చెప్పిన విషయాన్ని విన్నాడు. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళుతూ ఒక రైతు బాధపడుతుండడం చూస్తాడు. ఏంటి తాత బాధగా కనిపిస్తున్నావు? ఏం చెప్పమంటావు, వానల్లేక పంట అంతా ఎండిపోతుంది. బోరు వేద్దామంటే సరిగ్గా కరెంటు ఉండడం లేదు. పంట ఎండిపోతుంటే ఏం చేయలేక బాధపడుతున్నా. రైతు మాటలు బాబును ఆలోచనలో పడేస్తాయి. ఇంటికి వెళ్లి లైట్ ఆన్ చేశాడు, కానీ అది వెలగలేదు. ఏంటి, ఇంకా కరెంట్ రాలేదా? అమ్మ చీకట్లో వంట చేస్తూ ఉంది. స్నేహితులు కొవ్వొత్తుల కింద చదువుకుంటున్నారు. బాబు ఆలోచనలో పడిపోయాడు. టీచర్ చెప్పిన విషయాన్ని నిజ జీవితంలో ఉపయోగించాలనుకున్నాడు. స్కూల్ పుస్తకాలను పరిశీలించి సోలార్ ప్యానెల్ తయారు చేశాడు. మొదట తన ఇంటికి అమర్చి పరీక్షించాడు. ఇంట్లో వెలుగు నిండింది. తర్వాత రోజు ఎంతో ఆనందంతో ఆటమ్ సోలార్ ప్యానెల్ తీసుకుని రైతు దగ్గరకు వెళతాడు. తాత, ఇది నీకోసమే తయారు చేశాను. దీనిని ఆటమ్ సోలార్ ప్యానెల్ అంటారు. దీంతో మనకున్న కరెంటు కష్టాలన్నీ తీరిపోతాయి. ఆటమ్ సోలార్ ప్యానెల్ అమర్చాడు. మోటార్ నడుస్తుంది. నీరు పొలంలో ప్రవహించింది. పొలాలు పచ్చగా మారాయి. బాబు, నువ్వు ఎంత గొప్ప పని చేశావు. నీ వల్లే పంట పచ్చగా ఎదుగుతుంది. ఇది సౌరశక్తి తాత. సూర్యుడున్నంత వరకు మనకు ఇక కరెంటు సమస్య, నీటి సమస్య రెండూ ఉండవు. ఆ రోజు నుండి గ్రామం చీకటి నుండి వెలుగులోకి మారింది. ప్రతి ఇంటి పైన ఆటమ్ సోలార్ ప్యానెల్స్ వచ్చాయి. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ప్రపంచం వెలుగును కోరుకుంటుంది. ఆటమ్ సోలార్ రూఫ్ తో వెలుగును తీసుకువద్దాం. చిరునవ్వులతో మన ముఖం వెలుగుతూ ఉంటే ఆటమ్ సోలార్ రూఫ్ తో మన ఇల్లు వెలుగుతుంది.